వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మాండంగా ప్రారంభమైన తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు. మూడు రోజులలో వరి ధాన్యం నగదు రైతుల ఖాతాలలో జమ. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కాకినాడ ఎంకరేజ్ పార్క్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి ఓడను పరిశీలిస్తున్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పవతి, సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ కమిటీ చైర్మన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ज्योतिबा फूले जोहार महात्मा ज्योतिबा फूले जोहार जोहार महात्मा ज्योतिबा फूले जोहार बीसी ऐक्यता बीसी बैठो ऐक्यता जय बीसी जय बीसी जय ఒక ఉద్యమం చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకు పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అది ఆయన ఆలోచన. అది వెనుకబడి ఉన్నాం, మాకు చదువు వస్తలే, సుల్తాన్ బజార్లో కరీంనగర్ గంజలపోయి కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి. గంజలపోయి కొనకచ్చుకుంటే పెద్ద పెద్ద సైట్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకచ్చుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. మేడం వేరే రాష్ట్రం నుంచి చదువుకొని ఎంత శ్రమ పడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి ఇక్కడ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. సార్ ఎక్కడో ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగరేణిలో అక్కడెక్కడిక్కడ ఎన్టీపీసీలో మంచిర్యాల ఉద్యోగం చేస్తున్నారు. కష్టపడి చదువుకొని ఇలా కలెక్టర్ గా యువకులుగా వచ్చినారు. మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మనం ఏ పని చేస్తున్నాం, మనం వ్యవసాయం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నామా, ఏమని చేసినా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతాను. అన్నిట్లలో చదువు జ్ఞానాన్ని, చదువు కుటుంబ ప్రగతిని, చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది. ఇలా చూస్తుంది చేయాల్సి వస్తా ఉంది. ఆరోగ్యం కాపాడుకోవాలి, టైంకు తినాలి, ఉప్పు కారం తక్కువ చేయాలి. లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కలియాకు, మునగాకు, ఉసురుగాయ, జామకాయ ఇవన్నీ పెట్టుకోవడానికి మనం తీరిక ఏది చేయాలి. రేపు ఎంతసేపు పోయి బయట పోయి ఏది కురుకురే ఇంకా తింపి ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే అరే పొన్నంరావు కొత్తగా చెప్తున్నారు. అట్లా కాదు, ఇవన్నీ మార్పు రావాలి. ఎవడో ఒకరు సంస్కరణ ఇలా ఆయన ఆలోచన చేయబోతుంటే ఇలా ఆయన దండేసి ఇక్కడ పెట్టుకుందిరా. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన
అందరి పెద్ద మనుషులకి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనలు అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొకసారి మీ అందరూ కూడా నా హృదయ. జగిత్యాల జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 1,30,000 ఉచిత చేప పిల్లలను జగిత్యాల పట్టణం కండ్లపల్లి చెరువులోకి వదిలిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఎంపీడీఓ రమాదేవి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, కట్లకుంట శంకర్, ఆర్ముల్ల గంగారం, ఆర్ముల్ల పవన్ తదితరులు పాల్గొన్నారు. నీకే కనిపించాయి మంచి ఏర్పాటు చేస్తావు, నేను ఏర్పాటు చేస్తా. ఇక్కడికి ఏమని చెత్తపోతుంది ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పథకంలో భాగంగా ఈరోజు కల్లపల్లి చెరువు పెద్ద చెరువుకి ఈరోజు 1,35,000 చేప పిల్లలను వదలడం జరుగుతుంది. దీనికి కారణం ఏకైకంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే సమయము పూర్తి అయిన తర్వాత యాప్ అనివార్య కారణాల వల్ల రాష్ట్రం మొత్తం యాప్ బంద్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మత్స్యకారులు మన అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈ రోజు దాదాపు సుమారుగా 6-7 లక్షల చేప పిల్లలని నియోజకవర్గ స్థాయిలో మొత్తం విడుదల చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏకైకంగా మన సంజయ్ కుమార్ గారు చాలా చొరవ తీసుకొని అక్కడ ఉన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి స్పెషల్ గా ఈ రోజు మన యాప్ ని ఓపెన్ చేపించి మనకు ఈ చెరువులో చేప పిల్లలు వదిలే విధంగా చేస్తున్నారు. అందుకు మా మత్స్యకారుల తరఫున, గంగపుత్ర తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కండ్లపల్లి చెరువులో చేపల పంపిణీ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన సొసైటీ అధ్యక్షులు అంజయ్య గారికి, సభ్యులందరికీ, పిఎస్సిఎస్ డైరెక్టర్ గంగారాం గారికి, గౌరవ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, సంఘ సభ్యులందరికీ, ఇంకా నాకు అందరికీ కూడా పేరు పేరున్నాయి. అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు, మత్స్యశాఖ అధికారులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనందరం కూడా ప్రజాప్రతినిధులం కావచ్చు, దాంతోపాటుగా మాజీ ప్రజాప్రతినిధులైనా, సొసైటీ సభ్యులైనా, సంఘ సభ్యులు, బాధ్యులు అందరం కూడా ప్రజల కోసం పనిచేశాము. దాంట్లో చెరువులు మిగిలిపోయి ఉండే రకరకాల కారణాలు. మన సంఘ సభ్యులు, మన అధ్యక్షులు అందరూ కూడా వచ్చి నాకు చెప్పగానే డిప్యూటీ డైరెక్టర్ గారితో, డైరెక్టర్ గారితో, ఇక్కడ మన జిల్లా అధికారులతో మాట్లాడి మరి యాప్ క్లోజ్ అయిందంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అంతా ఎక్కడో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప ప్రభుత్వం మంజూరు చేసింది. తప్పకుండా చేయాలైనా కానీ ఈరోజు యాప్ ఓపెన్ చేసి మన జగిత్యాల జిల్లాలో దాదాపు 20 చెరువులు, అందులో ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కల్లపల్లి చెరువు, మోతి చెరువు, ఉపాలపు చెరువు, చలిగల చెరువు, తక్కలపల్లి చెరువులో కూడా ఈరోజు వేస్తున్నందుకు నేను అధికారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ పనైనా కానీ మనం మన నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు మేము వెళ్ళినాం. అంతకుముందు ఎంపీడీ గారు కూడా వచ్చాను. మీకు ఎదురుగా కనబడుతున్న నంబర్పేట గుట్ట, అక్కడ నగరవనం అని ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. ఆ గుట్ట మీద రోడ్ వేయడము, జంగల్ చెడిపోకుండా 120 ఎకరాలకు ఫెన్సింగ్ చేసుడు, పైన వాచ్ టవర్, అక్కడ చెరువు తవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇంతకుముందు డిఎఫ్ఓ గారు అన్నారట, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ప్రోగ్రెస్ లేదు, మరి మీ దగ్గర ఎందుకు బాగా జరిగింది, వేరే కాడ కాలేదంటే డిఎఫ్ఓ గారు చెప్పారట మా ఎమ్మెల్యే గారు దీన్ని వెనకాల పడుతున్నారు.
ఇది చాలా మంది మరి మీరు చూసుకుంటారు. ఇదే అంబార్పేట వెంకటేశ్వర స్వామి గుట్టకు గంగాబాద్ కెనకాబాద్కు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇంకా కూడా చేసేది ఉన్నది. అక్కడ ఈ కార్యక్రమాలు చేసాం. అట్లా ఇదొక బాధ్యత. మీరు నన్ను గెలిపించారు. మీరు నన్ను దీన్ని ఎందుకు గెలిపించారు? రెండోసారి రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ SECI స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రానికి ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా విద్యుత్ కొనుగోలు మిగులు లభించిందని అన్నారు. ఇది వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 1.5 లక్షల కోట్లు ఆదా చేయనుందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్ కేవలం 2.4 రూపాయల హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం మండలంలో శ్రీ గుట్ట ముసలమ్మ ఆలయ ప్రాంగణంలో శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. శ్రీ విశ్వేశ్వరనాథ దేవాలయంలో కీర్తిశేషులు సుంకరి వీరమల్లు కనకమ్మ జ్ఞాపకార్థం కుమారుడు కోడలు శివాలయ గుడి ధర్మకర్త సుంకరి శ్రీనివాసులు భార్గవి డిప్యూటీ తహసీల్దార్ మన్వడు సుంకరి విశ్వవర్ధన్ మన్వరాలు సుంకరి శ్రీ లక్ష్మీ విద్యలత గ్రామము తిరుమలగిరి జిల్లా సూర్యాపేట జిల్లా వీరిచే శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో హోమాలు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పూసాల కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. అది ఫోటో ఒకటి హాస్టల్ కాకుండా
జరిగానికి వెనక్కి జరుగు కొన్ని నవధాన్యాలు ముగ్గురికి ఇచ్చే వాళ్ళు వేసేటప్పుడు అట్లా దిగి ఒకసారి జరుగు కొద్ది జరుగు అది చేయండి సార్ అట్లా వేసుకుంటూ దిగండి అట్లా వేసుకుంటూ దిగండి ఇది చూడండి ఇక వాళ్ళకి నాది సార్ ఇక్కడ ఫోటో తీసుకుంటాను ఇక్కడ అయిపోతుంది ఆపండి సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చింతకుంట మంచిర నదిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో కారకులైన గ్రామస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఏ అనిల్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. మృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీన ఆదివారం చింతకుంటకు చెందిన శాంత్ పాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డికి చెందిన బంధువులు టాటా ఏసీ ఆటోలో హాజరు కాగా అదే రోజు రాత్రి ఆటోలో కనిపించలేదు. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ ఆటోను ఎత్తుకెళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు. దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్ల శ్యామ్ కుటుంబీకులను పిలిపించి పంచాయతీ నిర్వహించారు. ఆటోను చోరికి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు 5 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలంటూ వడ్ల శ్యామ్ అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. జరిమానాను చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో పాటు గ్రామంలో పరువు పోయిందని భావించి వడ్ల శ్యామ్ 21 సంవత్సరాలు, అతని తల్లి వడ్ల బాలమణి 45 సంవత్సరాలు తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం చిత్తకుంట వద్ద మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ అనిల్ కుమార్ తెలిపారు. అనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ. ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ గుడ్డి మౌలానా, చాంద్ పాషా, మహబూబ్ అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు, నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా, మా ఆటో మాకు కావాలి, లేదంటే 5 లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు. ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు. అరే మేమేం తప్పు చేయలేదు, మేము 5 లక్షలు ఎందుకు కట్టాలి, మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు, అతని తల్లి బాలమని ఆమె ఇద్దరు కూడా ఒక 2 వీలర్ గుజరంపేటకెళ్ళి తీసుకొచ్చినారు. ఒక 2 వీలర్ అనేది కూడా ఆరోపణే. దాని మీద వాళ్ళు మేము గుజరంపేటకే పోతాము, అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు 26th రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు. అది నిన్న 27th రోజు మనం గజయితగాళ్ళని పెట్టి మొత్తం సెర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ యొక్క భర్త, ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి 108 రెడ్ 3 Class 5 BNS అంటే మనకు పాత ఐపీసీలో వచ్చేసి 306 అన్నట్టు, అంటే వెట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకునే లెక్క ప్రేరేపించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి. ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా. పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్స్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహించొద్దు, పోలీసుకు సమాచారం ఇవ్వండి. అన్ని వేళలా మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది.
థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నిబంధనల ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో 3 రోజుల్లోగా నగదు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కొంతమంది రైతులు తమ ఖాతాలలో నగదు జమ కావడంతో జిల్లాలోని నాస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ సహాబా మోతీలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని, సన్న రకం ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అదనంగా చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ రమేష్, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3వ రోజు సాయంత్రమే బోనస్ కూడా పడింది. మనకి ఇష్టాపూర్ లేదు, మేము గవర్నమెంట్కి ఓట్లు ఇవ్వడం జరిగింది. సో మాకు 80 క్వింటాలు అయింది. బోనస్ కూడా 40,600 వచ్చేసింది, మీ సేవ కూడా వచ్చేసింది. సో తోటి రైతులు కూడా అందరూ గవర్నమెంట్కు అమ్ముకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సుమారు 12 లక్షల రూపాయలతో హైదరాబాద్ వాస్తవ్యులు దోర్నాల గోపయ్య జ్ఞాపకార్థం వారి సతీమణి సోమేశ్వరి కుమారుడు కోడలు శివప్రసాద్ ప్రగతి మనవరాలు చైత్రిక ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చకులు డివిఆర్ శర్మ, మత్తగంజం నాగరాజ్ శర్మ సమక్షంలో గోశాల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో రుద్రాయ నమో కాలాయ నమో బలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతధమనాయ మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరదరిభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. రామేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధౌ గోశాల నిర్మాణ ప్రాప్త్యర్థం శ్రీమాన్ గోత్రం అండి పవన మహర్షి గోత్రోద్భవస్య शिवप्रसाद नाम हेस्य द्रौपदी सवेस्य प्रगति नाम हेस्य चैत्रिका सुपुत्रिकस्य नाम गोपय्य जाबकार्थं गोशाला निर्माण प्राप्त्यर्थं श्रीमान सोमलक्ष्मी मातृश्री नामधेयस्य सह कुटुंबानां समेतस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अनि मम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं चंडिका सोमेश्वर स्वामी लक्ष्मी नरसिंहस्वामी आलय सन्निधौ मम ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो भेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तिधं कीर्तयेद्धेता एव देवता प्रीणाति. शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. श्रीमान श्री चंडिका सोमेश्वर लक्ष्मी नरसिंहस्वामी संपूर्ण गोमाता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. तथा శుక్రవారం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్లతో కలిసి గన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన సత్యనారాయణ అనే రైతును ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశావు, ఎన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకొని వచ్చావు, ఎన్ని క్వింటల ధాన్యం ఉంటుందని సంబంధిత వివరాలపై ఆరా తీశారు. 132 crores we have deposited. Last year we deposited 40 crores, 3 times. ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా ఇటు దగ్గర 4 ఎకరాలు. ఎంత ఇది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఇది ఎకరాన 25 నుండి 30 బస్తాలు. క్వింటాల్స్? క్వింటాల్ కదా, 25 క్వింటాల్. 25 క్వింటాల్ అవుతుందా? నాది కాలేదు కదా మరి. నాది 18 క్వింటాల్ అయింది.
అయితే ఎన్ని మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తము 200 బస్తాలు. 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2320 అమ్మా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాం సార్. 33,300 చిల్లర. 33,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు? 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమ అయినాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మిగిలిన అందరికి 46 మెంబర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి సార్. చూసారు 46 మందికి పేమెంట్. బోనస్ ఎంత మందికి వచ్చింది? బోనస్ అంటే ఇది టోటల్ గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. మీకు ట్రాన్స్ఫర్ చేసి పేపర్ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిందా? ఇప్పుడు ఏ ప్రాబ్లం? ఇప్పుడు ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ పెట్టారట కదా? అవును సార్. యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35 వచ్చింది. 45.5. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.